దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాధికారి అయిన దేవాది దేవుని ఆశీర్వాద వాగ్దానం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యందురు. రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ప్రియా సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మనము జీవము గల దేవుని బిడ్డలం, సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలం. ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా నీటి బాప్తిసం చేత రక్షణానందము కలుగజేసి మనకి సమానార్థం ఉన్నతమైన ప్రతి ఆత్మకార్యం జరిగిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడే మన యేసుక్రీస్తు ప్రభువారు. మునుపు దూరస్తులైన మనము ఇప్పుడు క్రీస్తు యేసునందును క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులమై ఉన్నాం. క్రీస్తు రక్తం మనకు లభించిన గొప్ప ధన్యత. ఆ రక్తం వల్ల సమీపస్తులం అగుచున్నాం. క్రీస్తు రక్తం వలన కృపాసనం సమీపించి ఆయనను అబ్బా తండ్రి అని పిలుచు అవకాశాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ సర్వోన్నతుని ఎందరు అంగీకరించెదరో వారందరికీ, ఆయన నామందు విశ్వసించిన వారందరికీ దేవాదేవుని పిల్లలకు ఆ మహిమాస్వరూపుడు వారికి అధికారం అనుగ్రహించాడు. వారు దేవుని మూలముగా పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనసేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. యేసుక్రీస్తు మూలంగా పుట్టిన వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. జీవముగల దేవుని బిడ్డలారా, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుతురు. కైన ప్రియులారా, మనం ఆత్మానుసారమైన మనసు జీవమును నిత్య జీవమును సమాధానమునైందని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని ఆత్మ మీలో నివసించునేడలా మీరు ఆత్మ స్వభావం గలవారే. దేవాదేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురని దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మనము దత్తపుత్రాత్మను పొందితమే, మనము పరిశుద్ధాత్మ కలిగిన వారమే, మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమైతే దేవుని వారసులం, అనగా దేవాదేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినేడల క్రీస్తుతోటి వారసులము, జీవగల దేవుని బిడ్డలము. నీటి బాప్తిసము ద్వారా ఆధ్యాత్మిక జీవితము రక్షణ మార్గము మనకు దొరుకుతుంది. దేవాది దేవుడు మనకు కలుగజేసిన ఆత్మీయ జన్మ అత్యంత విలువైనది అని ప్రతి విశ్వాసి తికర్ణ శుద్ధిగా తెలుసుకుని దేవుని మహింపరుస్తూ జీవించాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవుని బిడ్డలముగా జీవించడం ఎంతో గొప్ప భాగ్యము, ధన్యత. దేవాది దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జన్మదినం బట్టి ప్రతి సంవత్సరము బాప్తిసం తీసుకున్న రోజున దైవజనులను పిలిచి, సంఘాన్ని పిలిచి సాక్ష్యం చెప్పి దేవాదేవుని మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. దేవుని యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని మీరు పొందండి. దేవుడు మీకు ఇచ్చిన బాప్తిసము అత్యంత విలువైనది, అమూల్యమైనది. బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేయకండి. రక్షణ ఆనందంలోనికి నడవండి. రక్షకుడైన యేసుక్రీస్తు ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా పొందండి. పరలోక వారసులుగా సాగండి. ప్రభు కృపలో నిండి దేవాదేవుని దైవదేవుళ్ళు సంపూర్ణంగా మీరు పొందండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శాశ్వతమైన కృపతో మనం నింపబడాలి. మనం దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం. ఆ దేవాదేవుడికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా, దేవాదేవుడికి ఆ దీవులతో నింపబడటానికి దేవాదేవుడు మీకు ఇచ్చిన ధన్యకరమైనటువంటి బాప్తిసాన్ని మీరు గుర్తించి ఆ రోజున తప్పక మీరు పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా ఆయనకి చక్కని స్తుతిగణ మహిమారాధన చేసి దేవుని మహింపరచండి, దేవుని సంతోషపరచండి, దేవుని ఆనందభరితుడిగా చేయండి. మనం ఆయన పిల్లలం, ఆయన బిడ్డలం. ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా దేవుని మహింపరచండి. దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందండి. క్రీస్తును సమీపించినప్పుడు ఆయన వాగ్దానములను, ఆశీర్వాదములను మనము పొందగలుగుతున్నాం. మనం దూరస్తులము కాము, ఆయన వాగ్దానమునకు వారసులమై ఉన్నాము గనక దేవుడు తన సర్వోన్నతమైన వాగ్దానాల చేత మనము ముందుకు సాగటానికి, దేవుని కృపలో నింపబట్టడానికి ఇప్పుడే ఆ దేవాదేవుని ఆరాధించండి, మహింపరచండి. మీ బాప్తీస దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ బాప్తీస దినమే ఆత్మీయ జన్మదినం. అన్ని దినముల కంటే మహా గొప్ప దినం మీరు తీసుకున్న బాప్తీస దినం. మైమర్చి జీవించగా ఆశీర్వాదాలతో ముందుకు సాగండి. ప్రభు మీకు తోడైండునుగాక. ప్రార్థన.
మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడైన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామలో నీ దీనదాసుని యొక్క ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించిన దేవా, మీరు మాకిచ్చిన బాప్తిసం అత్యంత విలువైనదని మేము గ్రహించాం, గుర్తించాం. దేవా నీకు స్తోత్రాలు. మీరు నాకు ఇచ్చిన బాప్తిసాన్ని బట్టి గత 25 సంవత్సరాలుగా దేవా నిన్ను మహింపరుస్తూనే ఉన్నాను. దేవదేవుడా, సర్వోన్నతుడా, నాయనా నీవిచ్చిన నీ యొక్క జన్మ అత్యంత విలువైనది గనక విలువైన జన్మను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నా తోటి బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. బాప్తిసాలు పొందిన బిడ్డలందరినీ మీరు దీవించండి. బాప్తిసం చేతనైన అందరినీ రక్షణానందంలోకి నడిపించండి. అందరికీ సంపూర్ణ ఆయుధార్గం, జయ విజయం, శాంతి, సమాధానం దయచేసి ఆత్మానుసారులుగా మీ బిడ్డలుంచండి. ఏ ఒక్కరూ శరీరానుసారులుగా ఉండక అందరి జీవితంలో విజయం అనుగ్రహించి అందరికీ గొప్ప నీ దీవులు అనుగ్రహించమని, 4 దశల బిడ్డల మీద కూడా మీ ప్రసన్నత కుమరించమని, పరిశుద్ధాత్మ మీ కార్యం బిడ్డలందరికీ దయచేయమని, నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో మీ బిడ్డలను మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవదేవుడు మిమ్మల్ని నన్ను సంపూర్ణంగా పరిపూర్ణంగా దీవించి ఆశీర్వదించి బలపరిచేయమని గ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.